మనం వేతన సవరణ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి జరగాలంటే అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి ఎగ్జంప్షన్ రావాలి అని అనుకుందాం. అసలు ప్రభుత్వ రంగ సంస్థల లాభాలతోనే మీరు పే కమిషన్ చేసుకోండి. అది మీకు వచ్చిన లాభంలో 20% మాత్రమే మీరు వేతన సవరణ కోసం వాడాలి. ఇది కండిషన్. ఎవరు పెట్టారు ఈ కండిషను? ప్రభుత్వ రంగ సంస్థలలో వేతన సవరణ జరగటం కోసం చేసిన అధికారుల కోసం, యూనియన్ల కోసం కాదు, అధికారుల కోసం వేసిన పే కమిషను, 3వ పే కమిషన్ ఈ కండిషన్ పెట్టింది. కొంచెం గతంలోకి వెళ్తే నేను ఈ విషయం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టా. అయితే నేను మళ్ళీ తర్వాత చూసుకున్నాక అందులో ఫిగర్లు లెక్కలు ఎక్కువ చెప్పానేమో అని అనిపించి ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఉన్న ఉద్యోగులలో చాలామందికి అంటే చరిత్ర అవసరం లేదు కదా సార్ అనుకుంటుంటారు. 1/1/1986లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4వ వేతన సవరణ జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన సంఘానికి ఇచ్చిన డిమాండ్లలో నెంబర్ 1 ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థల జీతాలు మాకు అమలు చేయండి. ఎందుకు అడిగారు ఆ డిమాండ్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రభుత్వ రంగ సంస్థల జీతాలు అప్పట్లో ఆయా బోర్డులు, మేనేజింగ్ బోర్డ్స్ నిర్ణయించుకునేవి. అప్పటికి డిపిఈ లేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకునేవి. కొన్ని సంస్థలలో 2.5 ఏళ్లకి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు జీతభత్యాలు ఎక్కువ ఉండేవి. అయితే 4వ వేతన సవరణ సంఘం ఆ డిమాండ్ని తిరస్కరించింది. అవి ప్రభుత్వ రంగ సంస్థలు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రభుత్వ రంగ సంస్థలు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం స్పెసిఫిక్ రంగానికి ఏర్పడతాయి. మీరు అట్లా కాదు, యు ఆర్ వర్కింగ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్లీ, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఆ డిమాండ్ని తిరస్కరించింది. తిరస్కరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, మనము ఈ వేతన పెరుగుదల ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా చేసుకుంటున్నాయి అన్నదాన్ని నియంత్రించకపోతే ఈ తలకాయ నొప్పి అవుద్ది అనుకుని కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకుని లేదు డిపిఈ పెడదాం అని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే దాన్ని పెట్టి మీరు వేతన సవరణ చేసుకోవాలంటే వీళ్ళ పర్మిషన్ తీసుకోండి, డిపిఈ పర్మిషన్ తీసుకోండి అని అన్నారు. తరువాత ప్రభుత్వ రంగ సంస్థలలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న అధికారుల కోసం 1997 నుంచి అమలయ్యేలా 1/1/1997 నుంచి అమలయ్యేలా అధికారుల కోసం మొదటి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి యూనియన్లు మాత్రం, అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే యూనియన్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం గుర్తింపు యూనియన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆయా మేనేజ్మెంట్ బోర్డులతో మాట్లాడుకుని ఇచ్చుకోవచ్చు పే కమిషను. అయితే ఒకే ఒక్క కండిషను, మీరు 5 ఏళ్లకు ఇచ్చుకుంటారా, 2.5 ఏళ్లకు ఇచ్చుకుంటారా, 10 ఏళ్లకు ఇచ్చుకుంటారా, కాలపరిమితి మీ ఇష్టం. ఇది ఎప్పుడు రూలు? 1997 నాటి రూలు. ఇష్టము. కానీ ఎగ్జిక్యూటివ్ల వేతన స్కేల్ కంటే మీ స్కేల్ ఎక్కువ ఉండటానికి వీల్లేదు. ఎగ్జిక్యూటివ్లలో ఎంట్రీ గ్రేడులో ఉన్న అధికారి కంటే మొట్టమొదటి అధికారి పే స్కేల్ కంటే మీ జీతం ఎక్కువ ఉండటానికి లేదు అని అన్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్లకి 13% ఫిట్మెంట్తో 5 ఏళ్లకి జరిగింది వేతన సవరణ. ఎగ్జిక్యూటివ్లకి మాత్రం 10 సంవత్సరాల కాలానికి 15% ఫిట్మెంట్తో జరిగింది. ఇది రీసెంట్గా జరిగిన ఉదాహరణ. అట్లా వాళ్ళు ఎట్లా చేసుకుంటారనేది వాళ్ళు నిర్ణయించుకుంటారనేవాళ్ళు. అయితే మొట్టమొదటి 1997 నాటి వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థలని ABCD కేటగిరీలుగా నిర్ణయించి వాళ్ళ ఆదాయాలు దీన్ని బట్టి నిర్ణయించి ఆ స్పెసిఫిక్ ప్రభుత్వ రంగ సంస్థకి ఈ పే స్కేల్ ఉండాలా అని రికమెండ్ చేసింది. లాభ నష్టాలు ఏమి రికమెండ్ చేయలేప్పుడు వేతనాలు లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటాయని
పిఎస్యుల అధికారుల కోసం వేసిన మొదటి వేతన సవరణ సంఘం సిఫార్సు చేయలే. 2007 వచ్చే నాటికి 10 సంవత్సరాల కాలపరిమితి కాబట్టి అధికారులకి ఆ 2007 వచ్చేటానికి లాభం ఉంటేనే పే కమిషను అని కండిషన్ పెట్టారు. 2017 వచ్చేటప్పటికి 3వ వేతన సవరణ సంఘం ఏం చెప్పింది, లాభం ఉంటే సరిపోదే, లాభంలో 20% మాత్రమే నువ్వు జీతం పెంచుకోవాలి. జీతం కోసం అయ్యే ఖర్చు 20% కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదు. పైగా 3 సంవత్సరాలు వరుసగా లాభం ఉండాలి నీకు పే కమిషన్ ఇచ్చుకోవాలంటే. తర్వాత 3 సంవత్సరాలు కూడా అదే లాభం తగ్గకూడదు. ఇదో కండిషన్ పెట్టారు. 2వ వేతన సవరణ సంఘంలో చేసిన ఇంకొక సిఫార్సు ఏంటి అని అంటే, ఆయా మంత్రిత్వ శాఖ అవసరం అనుకుంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ నష్టాలలో ఉన్న పే కమిషన్ ఇచ్చుకోవచ్చు అన్న వెసులుబాటు 2007 నాటి 2వ వేతన సవరణ సంఘంలో ఉండేది. అదే 2017కు వచ్చే నాటికి ఆయా మంత్రిత్వ శాఖ రికమెండేషన్తో కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఉంటే తప్ప నష్టాలలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ వేతన సవరణ చేసుకోవటానికి వీలు లేదు అన్న కండిషన్ పెట్టారు. అదే అఫోర్డబిలిటీ క్లాజ్. అఫోర్డబిలిటీ అన్న క్లాజు రిమూవ్ చేయించుకోండి అన్న క్లాజ్ ఇది. 1986 నుంచి 2017 వచ్చేటప్పటికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పే కమిషన్స్ మీద, పే కమిషన్స్ రికమెండేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు చేశారు అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. 2004 నుంచి 2009 వరకు 2007 నాటి లాభాలలో ముడిపడిన లాభాలతో ఉంటేనే పే కమిషన్ ఇచ్చుకున్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరి మద్దతుతో ఉంది అని కూడా మీరు గమనించుకోవచ్చు. అయినా సరే ఆ కండిషన్ వచ్చింది. ఎందుకంటే పేర్లు చెప్తే కొంతమంది వీళ్ళకి చాలా కోపం వస్తుంది. జరిగిన తప్పుని తప్పు అని చెప్పుకోకపోతే ఇంకెందుకు. ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్ని తిడతాం. అసలు లాభాలతో ముడిపడిన ఉంటేనే, లాభాలు ఉంటేనే నువ్వు పే కమిషన్ చేసుకోమని చెప్పిన అప్పుడు రూల్ ఫామ్ అయినప్పుడు ఏముంది, ఎవరున్నారు, ఎవరి మద్దతు ఉన్నారు అని కూడా మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం చెప్పుకుందాం. ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థల మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రతిసారి ఒక ఆర్థిక నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. అందులో ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నష్టాల్లో నడుస్తాయి, ఎందుకు లాభాల్లో నడుస్తాయి, నష్టాలలో నడవటానికి కారణాలేంటి అని చెప్తుంది. ప్రతి ఏటా ఉంటుంది. మీరు కావాలంటే డిపిఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఏం చెప్తారు, అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ 2017లో లేకపోతే 2022లో 5G మన రంగం గురించి చెప్పుకుందాం. 5G ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇస్తుంటే మనం 3G ఇచ్చుకుంటే ఉంటాం. పర్మిషన్ల కోసం, స్పెక్ట్రమ్ కోసం, అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ కోసం అడుక్కుని వాళ్ళ రంగాన్ని ఆక్రమించేసిన తర్వాత నేను లేట్గా వస్తా, వాడు అప్పుడే 100 మీటర్స్ పరిగెత్తుంటాడు, మనం ప్రారంభిస్తాం. నువ్వు నష్టాల్లో ఉన్నావు, జీతాలు పెంచుకోవటానికి లేదంట. నష్టాల కారణం నేనా? విధానపరమైన నిర్ణయాలలో జరిగే అలసత్వం, ఉన్నతాధికారులు మేనేజ్మెంట్ సరిగా లేకపోవటం, అబ్సల్యూట్ సర్వీస్ నాణ్యత లేకపోవటం, పరికరాల నాణ్యత లేకపోవటం, ఇట్లా ఒక 7-8 రీజన్స్ చెప్పి ఈ రీజన్స్ వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి అని చెప్తారు. వీటిల్లో ఏది ఉద్యోగులకు వర్తింపజేయాలి? అయితే 257 ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో ఉంటే ఈ 257 ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఏటా పోయిన సంవత్సరం 3,76,000 కోట్లు డివిడెంటు, జిఎస్టీ, ఇటువంటి అన్ని ఎక్సైజ్ డ్యూటీస్, ఈ డ్యూటీ ఆ డ్యూటీ అని మొత్తం 3,76,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతుంది. నువ్వు నష్టంలో ఉన్నా లాభంలో ఉన్నా ఇవన్నీ కట్టాల్సిందే. ఇవి చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ రంగం చెల్లించాల్సిన డబ్బులు.
ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం టోటల్ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న దాదాపు 9,60,000 మంది ఉద్యోగస్తులకి 15% లాగా పెంచితే, జీతాలు పెంచితే అందరికీ లాభాలతో సంబంధం లేకుండా అయ్యే ఖర్చు రమారమి 26,000 కోట్ల నుంచి 30,000 కోట్లు. 3,76,000 కోట్లలో 30 కోట్లు తగ్గించుకుంటే 2,50,000 కోట్లు దగ్గర ఇంకా ట్యాక్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. నష్టాలకి పాలసీ మేకర్స్కి సంబంధం పెట్టాలి తప్ప పాలసీ మేకర్లలో భాగస్వామ్యము కాని ఉద్యోగులకి ఈ లాభాలతో ముడిపడిన జీతాలు నిర్ణయించుకునే హక్కు అనే రికమెండేషన్ ఉంటే మనం పోట్లాడాల్సింది నాకు ఎగ్జంప్షన్ అని అడుక్కోవడం కాదు, రూల్ మార్పించాలా. ఏమని మార్పించాలా? ఇది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగాల సంస్థలన్నిటికీ సంబంధించింది. లాభాలతో ముడిపడిన జీతాలేంటి? జీతాలు అనేవి లివింగ్ వేజెస్ ఇస్తారు. లివింగ్ వేజెస్ అంటే ఒక జీవన ప్రమాణాలు ఈ ప్రతి 10 ఏళ్లకి మారుతుంటాయి. కాబట్టి నేను పనిచేసేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి. కాబట్టి మారిన స్థితిగతులకు అనుగుణంగా నా జీవన ప్రమాణం ఉండాలి. కాబట్టి లివింగ్ వేజెస్ ప్రకారం జీతాలు పెంచాలి అన్నది ప్రాథమిక సూత్రం. ఆ ప్రాథమిక సూత్రాన్ని కూడా కాదని సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీలతో ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగస్తులు, ఒకవేళ ఉద్యోగి పని చేయకపోతే నువ్వు 56J ఉపయోగిస్తాను, అవి ఉపయోగిస్తాను, రూల్ 14 ఇస్తానని మీకు ఛాన్స్ 100 అవకాశాలు ఉన్నాయి పని చేయని ఉద్యోగుల మీద పని చేయించుకోవటానికి. కానీ ఏం చేస్తున్నారు? లేదు నీ సంస్థకి లాభం వస్తేనే నువ్వు 3G ఇప్పుడు ఇంకా పనిచేస్తా, నాకు లాభాలు ఎట్లా వస్తాయి? 5G కనెక్షన్స్ తీసుకుంటుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వంది ఎవరు? స్పెక్ట్రమ్ ఇవ్వంది ఎవరు? MTNL మెయింటెనెన్స్ మనకి ఇచ్చేసి ఆ MTNLలో మెయింటెనెన్స్ BSNL స్థాయి నెట్వర్క్ని డెవలప్ చేయాలంటే 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే గత 10 ఏళ్లుగా సర్వీసుల నిర్వహణ కోసం రూపాయి కూడా MTNLకి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు? స్టాండర్డ్ 0.38%కి మార్కెట్ రేట్ పడిపోమంటే ఎందుకు పడిపోదు? ఈ రోజున ఆ సంస్థను తీసుకొచ్చి BSNL మీద పడేస్తే ఈ కారణాలు ఉద్యోగస్తులుగా ఇది అడగాల్సింది ఎవరు? కాబట్టి రూల్ ఫ్రేమింగ్లోనే తప్పుంది అని అడిగితే ఆ రూల్ని మార్పించుకోగలిగితే అన్ని NCOA ద్వారానో అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కలగలిపో సమైక్యంగా ఒక పోరాటం చేస్తేనో, డిమాండ్ చేస్తేనో, పార్లమెంటులో చర్చలు ఏవదీస్తేనో, దీని మీద చర్చ జరిగితే అప్పుడు ఆ రూల్ మార్చే అవకాశం ఉంది.